ఉంటాయి. మీకు శ్రీకాకుళం వాళ్ళకి ఒరిస్సాలో ఉంటాయి, ఒరిస్సా వాళ్ళకి శ్రీకాకుళంలో ఉంటాయి. కర్ణాటకలో వాళ్ళకి అనంతపురంలో ఉంటాయి, అనంతపురం వాళ్ళకి కర్ణాటకలో ఉంటాయి. తమిళనాడులోనూ అట్లాగే ఉన్నాయి. చిత్తూరు ఇప్పుడు నగిరి రోజా నియోజకవర్గంలో ఎక్కువ మంది తమిళ వాళ్ళు ఉంటారు అక్కడ. తమిళనాడులో ఉంటారు ఎక్కువ. అవును, అట్లాగా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ డ్యూయల్ ఓట్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడం అనే ఉద్దేశంతోనే పెట్టింది ఈ సర్ అనే కాన్సెప్ట్ ని. ఒకే మనిషి 3-4 చోట్ల ఓట్లు ఉండటం, ఒకే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని పట్టుకుని ఆపటం ఓటు అనేటటువంటి అది చేయనియాలి. లోపాలు జరుగుతాయి. ఇప్పుడు లక్షల మంది వెరిఫై చేసేటప్పుడు లోపాలు జరగకుండా ఉంటాయి. కానీ దానికి ఓవరాల్గా పెళ్లిళ్లలో ఏది పెళ్లి చేసుకున్నాక కూడా ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి పెళ్లిళ్ళు బ్యాన్ చేసేద్దాం అంటే అట్టగా ప్రాక్టికల్గా అది ప్రాక్టికల్గా ఆలోచించాలి మనం. బీజేపీ ఏమైనా ఇరుకుని పడుతుందా రాహుల్ గాంధీ నిర్ణయంతో? రేపొద్దున ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారితే? ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టే ఉద్యమం బీజేపీకి బెనిఫిట్ అండి ఎప్పుడైనా సరే. ఒక రకంగా రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి బీజేపీకి అదృష్టం అనమాట. ఆయన ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీకి డోకా లేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుంది బీజేపీ. ఆయన ఉన్నంత వరకు ఇట్లాంటిది ఏదేదో మాట్లాడతాడు. ఎడ్యుకేటెడ్కి ఈయన ప్రధానమంత్రి అయ్యేది ఎందుకు వచ్చిన గొడవ బాబు, మళ్ళీ ట్రంప్ బైడెన్ లాగా తయారవుతారు అనుకుంటారు ఇండియాలో వాళ్ళు. మాస్లో ఈ మధ్యన తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు. ఆయన ఉద్యమం వెనకాల కూడా ఒక స్ట్రాటజీ ఉంది. మీరు చూస్తే INDA